గాన్ల సంఘం తరఫున పత్రికా సోదరులందరికీ నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన బీసీ సంఘ రాష్ట్ర నాయకులుగా పిలువబడుతున్నటువంటి పాలూరి రామకృష్ణ గారు, అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధరబాబు మీద మాట్లాడినటువంటి పద్ధతి, అట్లాగే మా సంఘానికి సంబంధించినటువంటి పదజాలం పైన మాట్లాడే విధానం, ఆ సర్టిఫికెట్ల మీద ఆయన ఇచ్చినటువంటి పద్ధతి బాగలేదు. దీనికి సంబంధించి మా రెడ్డి గాన్ల కులం తరఫున చాలామంది ఇలా బీజేపీ తరఫున మా కాటర మండలాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు, అట్లాగే టీఆర్ఎస్ తరఫున మా కాళేశ్వరం సర్పంచ్ మోహన్ రెడ్డి గారు, ఇంకా మాకు సంబంధించి మా సంబిరెడ్డి గారు, మరియు మా జడ్పీటీసీ రాజిరెడ్డి గారు, అట్లాగే మా కుల సంఘానికి సంబంధించి మా కన్వీనర్ మా రమేష్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సర్పంచులు మా మిత్రులు వచ్చారు. దీనికి సంబంధించి ఇలా శ్రీధరబాబు మీద మాట్లాడేటువంటి పదజాలము పాలూరు రామకృష్ణయ్య గారికి లేదు. ఆయన రాష్ట్ర నాయకులుగా పిలువబడేటువంటి పాలూరు రామకృష్ణయ్య గారు, ఆయనే ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రధానంగా మాకు మా ప్రాంతంలో మా రెడ్డి గాన్లకు సంబంధించిన కులస్తులము మేము గత 100 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో మా తాతలు తండ్రులు చాలా అట్టడుగు వర్గాల నుండి పంటలు మాది గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి మంతిని, చెన్నూరు, మంచిర్యాల ఈ పట్టణాలలో మేము ఎక్కువ జీవిస్తాము. భూపాలపల్లి గోదావరి పరివాహక ప్రాంతమైన మేము నల్లరేగడి భూములలో నువ్వులు పండించి నూనె తీసి అందరికీ మా ప్రాంతంలో అమ్ముకునే జీవన విధానాన్ని సాగించేవాళ్ళం. అట్లాగే మహారాష్ట్ర గున్ను మాకు చాలా చుట్టాలు ఉంటారు. మా దాంట్లో చాలామంది మేము మహారాష్ట్ర నుంచి ఇటు మైగ్రేట్ చెందిన వాళ్ళం. అక్కడ ఇప్పుడు కూడా చాలామంది మా విజయ్ ఓడేటి వారు అక్కడ రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా ఉంటూ ఇలా జాతీయ అధ్యక్షులుగా గాంధీగా పిలువబడే ఆ సంఘానికి అందరికీ బీసీగా కొనసాగిస్తున్నారు. అక్కడ వీరికి ఏం తెలుసు, పాలూరు రామకృష్ణయ్య గారికి ఇలా మా ప్రాంతంలో ఏంటంటే తిరిగినడు కాదు, మా జీవన విధానాలు తెలిసినవి కాదు. మేము మా ఇప్పటికీ మా దాంట్లో సింగరేణి ఎంప్లాయీల కొడుకులం ఇక్కడ ఉండాలని చాలామంది వ్యవసాయం సంబంధించి కూలీలుగా ఉండే వాళ్ళము. చాలా పేదవానికి అంటే మా విధానం కూడా మా జీవన విధానం కూడా బీసీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి పరిస్థితి కనుక పాలూరు రామకృష్ణయ్య గారు ఒకసారి ఆలోచించి మా మీద అట్లాంటి పదజాలతో వాడద్దు. అతనికి మంచిది కాదు, అతనికి వయసుకు మంచిది కాదు. మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ తప్పుడు విధానం మాకు నేర్పలేదు మా శ్రీధరబాబు గారు. ఎందుకంటే శ్రీధరబాబు చదువుకున్నవారు, పద్ధతి నేర్చినవారు మీ అందరూ తెలుసు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు వారు ఏ విధంగా చేస్తారో మీ అందరూ తెలియదు కాదు. మా కులస్థలమైన మేము చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చదువుకోలేక ఇబ్బంది పడుతూ హాస్టళ్లలో ఉంటూ ఇక్కడ కూడా చిన్న ఓటర్లలో పనిచేసుకుంటూ బతుకున్న మా జీవన విధానానికి మీరు అడ్డు రాకూడదని చెప్తున్నాం. అట్లనే మా కన్వీనర్ రమేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అంటున్నా, కొంచెము నాకు వారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కుంభం రమేష్, మాది కాటారం మండలం కొత్తపల్లి గ్రామం. అయ్యా సాలూరు రామకృష్ణ గారు, మీరు ఏం మాట్లాడినారు, ఎలాంటి అవగాహనతో మాట్లాడినారో మాకు అర్థం కావడం లేదు. మీ పాత్రికేయుల సమావేశాన్ని చూసినట్లయితే మీరు పూర్తిగా ఎలాంటి కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడినట్టు మాకు అర్థమవుతా ఉంది. మీరు మా శ్రీధర్ బాబు గారిని బ్లాక్మెయిల్ చేసే దిశగా ఏవో రాజకీయాలకు మీరు ప్రలోభపడి మాట్లాడినట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. మేమిప్పుడు ఈ వేదిక నుంచి వెళ్ళి ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. మా మంత్రి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మా శ్రీధర్ బాబు గారు మంత్రి అయిన తర్వాత ఏ ఒక్క వ్యక్తికి రెడ్డి గాండ్ల అని పిలువబడేటువంటి గాండ్ల కులస్తునికి ఏ ఒక్క వ్యక్తికి కూడా మా ఈ మండలాల నుంచి వెళ్ళి గాండ్ల ధృవీకరణ పత్రం తీసుకోలేదు, మంజూరు చేయలేదని చెప్పేసి మేము మీకు సవాల్ విసురుతా ఉన్నాం. మీరు దమ్ముంటే ఆ సర్టిఫికెట్లను తీసుకువచ్చి నిరూపించాల్సిందిగా మీకు హితవు పలుకుతా ఉన్నాం. ఇకపోతే మీరు 2014లో నేను ఏదో శ్రీధర్ బాబు గారిని ఓడగొడతా అని చెప్పినా ఓడగొట్టినా అని చెప్పేసి మీరు నర్మ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మరి మా శ్రీధర్ బాబు గారిని మీరు ఓడగొట్టలేదు. ఆనాడు గాలి వచ్చింది, తెలంగాణ గాలిలో తను ఓడిపోవడం జరిగింది తప్ప నీ ముఖమే కానీ, నీ పరిస్థితులే కానీ, నీ యొక్క విధానమే కానీ, నీ ఏ ఒక్క మాట కానీ మా మంత్రిని ప్రాంతం లోపల నిన్ను చూసిన వారెవరూ లేరు. నువ్వు వచ్చి ఓడగొట్టింది ఎక్కడా? అన్ని మీరు ప్రలోభపడి మిమ్మల్ని వెనుక నుండి ఎవరో మాట్లాడిస్తున్నట్టుంది. ఇప్పుడు మా ముందు లెటర్లు ఉన్నాయి, మీకు అవన్నీ కూడా చూపిస్తాం. ఇదే మీరు చేసిన తెలిపినటువంటి పుట్ట మధుకర్ గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు, మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా రెడ్డి గాండ్ల కులస్తులు గారు, వీళ్ళు గాండ్ల కులస్తులే, వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మాకు తెలుసు, మేమిక్కడ పుట్టి పెరిగినాము, వీళ్ళ సామాజిక నేపథ్యం మాకు తెలుసు, వీళ్ళందరినీ కూడా బీసీలలో కలపండి అని చెప్పేసి వారు బీసీ కమిషన్ కు ఈ ఉత్తరాలు కూడా ఇవ్వడం జరిగింది. చూపించండి, అందులో 2 ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఒకటి జడ్పీ చైర్మన్ గా ఇచ్చారు. అట్లాగే మా పక్కన ఉన్నటువంటి చెన్నూరు మండలం నల్లారి ఓదేలు గారు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు గారు, వారు కూడా ఈ మా నేపథ్యం తెలిసిన వ్యక్తిగా, మాతో జీవించినటువంటి వ్యక్తిగా, అక్కడి వ్యక్తిగా, మా కుటుంబ పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా వారు కూడా మేము బీసీలే అని చెప్పేసి వారు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే వేణుగోపాలాచారి గారు మరి మా కులస్తుల యొక్క అభ్యర్థనను మన్నించి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని వేణుగోపాలాచారి గారు కూడా బీసీ కమిషన్ కు, ప్రభుత్వానికి వీరందరినీ కూడా బీసీలలో కలపండి, వీరు రెడ్లు కాదు మాకు తెలుసు అని చెప్పేసి వారు కూడా ఉత్తరం ఇవ్వడం జరిగింది. మరి ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మా కులం పైన ఎందుకు నీకు అక్కస్సు? నువ్వు మరో ఛాలెంజ్ విసిరావు. వీరంతా రెడ్లను తీసుకువచ్చి బీసీలలో కలుపుతా ఉన్నారు. అట్లాగే ఇప్పుడున్న ప్రస్తుత మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కులము గాండ్ల కులము, రెడ్డి గాండ్ల కులం కాదు, వీళ్ళంతా బీసీలే అని చెప్పేసి వారు కూడా ఉత్తరాన్ని ప్రభుత్వానికి, బీసీ కమిషన్ కు వారు సమర్పించడం జరిగింది. ఇకపోతే మీరు మాట్లాడుతూ ఉన్నారు, వేణుగోపాలాచారి వచ్చింది చెప్పాను. అట్లాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా చెప్తూ పోతే మరి మీరు మాట్లాడినమాట మీరు ఒక ఛాలెంజ్ విసిరారు. నేను కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. మీరు ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతాను, అందరినీ కూడా ఎండగడతాము, రథ చక్రాలు కట్టుకొని తిరుగుతామని చెప్పినారు. నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాను. ఏ ఒక్క రెడ్డి కులం యొక్క గోత్ర నామాలు కూడా మా ప్రాంతం యొక్క, మా కులస్తుల యొక్క గోత్ర నామాలతో సరిపోవు. మేము రెడ్లం కాదు, గాండ్లోళ్లమే. మరి కాలక్రమేణా మా యొక్క వృత్తి అయినటువంటి గానుగా కట్టి నూనె తీసేటువంటి వృత్తిని, రెడ్డెడ్లతోటి గానుగను కట్టి నూనె తీసేటువంటి మా వృత్తిని నేపథ్యంలో రెండెడ్ల గాండ్ల అని పిలుపు క్రమంలో కాలక్రమేణా రెడ్డి గాండ్లగా మారింది. అయ్యా అట్లంటే పేరు చివరన రెడ్డి ఉండవచ్చు, రావు ఉండవచ్చు, ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. మరి అట్లా తీసుకున్నట్లయితే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మన మాజీ మంత్రి గీతారెడ్డి గారు పేరు చివరన రెడ్డి ఉంది, వారు ఎస్సీ. మన మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు వారు పేరు చివరన రెడ్డి ఉంది, వారు యాదవ. మరి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు భానోత్ రామరెడ్డి, వారు ఎస్టీ. మరి ఈ రకంగా పోతే ఈ పేరు గాని పేరును బట్టి కులాన్ని నిర్దేశించడం అనేది జరగదు. ఈ ప్రాంతం లోపల ఏదైతే మన భద్రాచలం, చింతూరు, ఏడుగురాల ఆ ప్రాంతం లోపల కొండారెడ్లు ఉంటారు, వారంతా ఎస్టీలుగా ఉన్నారు. మరి అట్లాగే చెప్తూ పోతే రకరకాలైనటువంటి పేర్లను బట్టి కులాన్ని నిర్దేశించేటువంటి తత్వం ఈ భారతదేశంలో లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భారతదేశం అనేది పితృస్వామ్య రాజ్యం. ఏదైతే తండ్రి యొక్క వారసత్వము పుట్టినటువంటి సంతానానికి వస్తుంది. అదే లాటిన్ అమెరికా దేశాలు అయితే అక్కడ మాతృస్వామ్య రాజ్యం ఉంటుంది. మనం ఇక్కడ సన్ ఆఫ్ అయితే ఎట్లాగో రాసుకుంటామో అక్కడ మదర్ ఆఫ్ రాసుకుంటారు. మరి తండ్రి కులమే వారికి వస్తుంది కనుక మీరు మా చారిత్రక నేపథ్యాన్ని మీరు చూడండి. మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడినారు. నిజాం కాలం నాటి
1920 కాలం నాటికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలతో సహా అవన్నీ కూడా వీళ్ళంతా కూడా గాండ్ల యొక్క ఉపకులంగా రెడ్డి గాండ్ల కులంగా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము బీసీ కమిషన్ గారికి ఇచ్చాం. మరి మా కులస్తులు కొందరు గాండ్ల సర్టిఫికెట్ తీసుకొని మన ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు. మరి గాండ్ల సర్టిఫికెట్ అనేది ఆ తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కాదు. గత 5 సంవత్సరాల కిందట 10 సంవత్సరాల కిందట టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించి గౌరవ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల ఆధారంగానే రిట్ పిటిషన్ ఆధారంగానే వీళ్ళు గాండ్లోలే గత చరిత్ర ప్రకారం తీసుకొని వీళ్ళు రెడ్డి గాండ్లోళ్ళు కాదు, వీళ్లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వమని కోర్టు ఆదేశించిన మీదటనే గౌరవ తహసీల్దార్ గారు మాకు ఇవ్వడం జరిగింది. మేము ఈనాడు మీరు ఉన్నతంగా మేము బతుకుతా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేక మరి మా యొక్క జాడలను విస్మరించి మీరు పబ్బం గడుపుతా ఉన్నారు. ఇకపోతే హైకోర్టులో ఉన్నటువంటి కేసుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు హైకోర్టును ప్రభావితం చేస్తా ఉన్నారా? మరి మా కులం మీద హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు మమ్మల్ని చివాట్లు పెట్టింది, తిరస్కరించింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేసిండ్రు. మరి అదే హైకోర్టు ఇదే బీసీ కమిషన్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అట్టి ఆదేశాలలో వీరి యొక్క కులాన్ని మీరు 3 నెలలుగా తేల్చండి, మీరు బీసీ కమిషన్ కి సిఫారసు చేయండి అని చెప్పేసి బీసీ కమిషన్ వారికి సిఫారసు చేయగా మేము మాకు సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలతోటి అన్ని ఆధారాలతోటి మేము బీసీ కమిషన్ లోపల మా యొక్క వాదనలను ఇవ్వడం జరిగింది. అక్కడ పెండింగ్ ఉంది. మరి మీరు చూస్తా పోతే ఉంటే మీ వాలకమంతా అటు బీసీ కమిషన్ ని ఇటు ప్రభుత్వాన్ని అటు కోర్టులను భయభ్రాంతులకు గురి చేసి ప్రభావితం చేసే దిశగా కోర్టు ధిక్కరణను మీరు అవలంబిస్తున్నట్టుగా ఉంది. మరి మీ అక్కసంతా మరి మీరు ఎవరికి ప్రలోభాలకు లొంగిండ్రు? మరి అది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మీకు మా పైన ఎందుకంత కక్ష? మరి మీరు రెడ్లు అంటున్నారు, మరి నిరూపణ చేయండి రెడ్డి అని. పేరు చివరన రెడ్డి ఉన్నంత మాత్రాన రెడ్డి కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇంకొకసారి గనక మా గౌరవ శ్రీధర్ బాబు గారి పైన అనవసరపు అసత్యపు ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం. నిన్ను ఏనాడు మా మంత్రిని ప్రాంతంలో చూడలేదు. నీ తరం కాదు కదా, నీ ముని మనవని తరం కూడా కాదు శ్రీధర్ బాబు గారిని రాజకీయాల నుంచి తరిమేయడం అనేది. నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏవో ప్రలోభాలకు లొంగి ఆ ప్రాంతం లోపల రాజకీయ నాయకులకు పట్టం కడుతున్నావు అని చెప్పేసి మేము తీవ్రంగా ఆరోపణ ఇస్తున్నాం. నీ ముఖం ఈ రాష్ట్రంలో ఎక్కడనైనా ఉద్యమాలలో కనపడ్డదా? మా యొక్క జీవన శైలిలో కనపడ్డదా? మమ్మల్ని ఎన్నడైనా వచ్చి మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి మీరు ఎవరికైనా కలిసినారా? మీరు కేవలం ప్రలోభాలకు లొంగిపోయి ఇక్కడ శ్రీధర్ బాబు గారిని విమర్శించాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, పాలకులను విమర్శించాలి, పబ్బం గడుపుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో మీరు ఇలాంటి అసత్యపు నిరాధారమైనటువంటి అక్కస్ను వెళ్ళగక్కుతున్నారు. అది మీకు తగదు. ఒకవేళ మీరు ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టమని, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రాంతానికి రండి. మేము కేవలం మా ఈ కులం అనేది ఒక మంతని ప్రాంతం, ఒక పాత ఆదిలాబాద్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లాలో మాత్రమే, గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే ఉంది. ఆ తప్ప అక్కడి నుంచి మైగ్రేట్ అయి కొంతమంది మెదక్, కొంతమంది వరంగల్, కొంతమంది ఇంకా సిద్దిపేట తదితర ప్రాంతాల లోపల వెళ్లి జీవనం సాగిస్తా ఉన్నారు తప్ప మా కులం అనేది రాష్ట్రం అంతటా లేదు. మీరు ఆరోపిస్తున్నట్లుగా రెడ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము రెడ్లం కాదు, గాండ్ల వాళ్ళమే. కాలక్రమేణది జరిగింది కనుక వాస్తవాలను మీరు పరిగణలోకి తీసుకొని నిజాయితీతో ప్రజల వద్దకు వచ్చి ఉండాలని ఎవరో చెప్తే ఎవరు మాటలు విని మరి మీరు మాట్లాడొద్దని మరొక్క మారు మా శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, మీరు పాలకులను విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? మీరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, మాకు కూడా మీకులాగా పదజాలం వచ్చు, మీ ముఖం మీద తిట్టడం వచ్చు, మిమ్మల్ని గెదిమి కొట్టడం వచ్చు, ఏం చేయాలని కూడా మాట్లాడవచ్చు. కానీ మాకు ఆ విజ్ఞత ఉంది కనుక ఆ మాటలన్నీ కూడా మీకే చెందుతాయని, తిరిగి మీకే వర్తిస్తాయని ఆరోపణ చేస్తూ ముగిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా కాట్ర మండల అధ్యక్షులు, బీజేపీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు మాట.
పాత్రికేయులందరికీ నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో రాష్ట్ర బీసీ నాయకులు పాలమూరి రామకృష్ణారావు, రామకృష్ణయ్య మా రెడ్డి గాన్ల సంఘాన్ని దూషించడం కాబట్టి ఈరోజు మేము నీ మాటలకు ఖండనగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రామకృష్ణ గారు, మీరు రాష్ట్ర నాయకులు, మా స్థితిగతులు 100 ఏళ్ల ఉంది, మా కుటుంబాలు, మా రెడ్డి గాన్ల కులస్తులు ఏ విధంగా జీవించిండ్రో మీకు తెలియదు. మీరు ఒక్కలే ప్రెస్ మీట్ వచ్చి ఇక్కడ కాదు అని ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మీరు ఆరోపణలు చేయడం తగదు. ఇప్పటికైనా ఆ తగాదాలను, ఆ మాటలను విరమించుకోవాలి. మీరు నిజంగా రాష్ట్ర నాయకులు, బీసీ నాయకులు అయితే అక్కడ మా మంత్రి నియోజకవర్గానికి వచ్చి మా కుటుంబాలను అందరిని 100 ఏళ్ల చరిత్రను, మా చారిత్రకమైన చరిత్రను అంతా చూసి మీరు మాట్లాడాలి. ఇప్పటికైనా మేము బీసీ గాన్ల కులస్తులము. మేము 1955 సంవత్సరం నుంచి మేము చదువుకున్నప్పటి నుండి మా తాతల పేర్లు అయ్యలు ఉండే, మా నాన్నల పేరు అయ్యలు ఉండే. కాలక్రమేణా మేము రెడ్డిగా పెట్టుకున్నాం. రెడ్డిగా పెట్టుకున్నంత మాత్రాన మీరు బీసీలు కాదు, గాన్లోళ్ళు కాదు అని చెప్పడం ఈ తీరు తగదు. ఇప్పటికీ మేము మా దాంట్లో చదువులో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, ఐఏఎస్ కానీ ఎలాంటి ఉద్యోగాలు వెనుకబడి ఉన్నారు. కాయ కష్టం చేసి పంటలు పండించుకొని ఇప్పుడు కాలక్రమేణా వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాము. ఎలాంటి బాగా రాజకీయ నాయకులు లేరు. మా ప్రాంతం ఉన్నదే మంతిని, ఆదిలాబాదు, కొంత సిద్దిపేట, కొంత వరంగల్ ఈ ప్రాంతం ఉన్నది. ఇప్పటికి కొద్దిగా ఉన్న మందిని మీరు మీ బీసీ కమిషన్లో ఏదో మేము తింటామని మేమేం మీ తింటలేము. మా కాయ కష్టం చేసుకుని మేము వెనకడుచుంది 100 సంవత్సరాల చరిత్ర నుండి మేము బీసీలమే. మేము నైజాం ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చూడండి, అంతకుముందు ఉన్న చూడండి. మా పక్క ప్రాంతం మహారాష్ట్ర, మా కులస్తులందరూ ఉన్నారు. అందరితో సత్సంబాలనై మా రెడ్డిలతో ఎలాంటి సంబంధాలు పేరు ఉచ్చల్లో రెడ్డి మాత్రం పెట్టుకున్నంత మాత్రాన మీరు బీసీలు కాదని నిన్న అవాకు చవాకులు మాట్లాడడం, మా కుల సంఘాన్ని తిట్టడం జరిగింది. ఈ తీరును మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిందిగా రామకృష్ణ గారిని కోరుతున్నాము. మాది పూర్తిగా బీసీ కులము గాన్ల, రెడ్డి గాన్ల అని పిలువబడుతున్నది. అంతే తప్ప పూర్వం నుంచి మేము గాన్ల వృత్తి, నూనె గానుగులు పట్టిన వాళ్ళని మా తాతలు, తండ్రులు. కాలక్రమేణా మార్పులు జరిగినాయి. వ్యవసాయం చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకొని బతుకుతున్నది. ఈ తాత నుంచి వచ్చిన కులం పోతుంది కానీ పేరు ఎలాంటి పేరు పెట్టుకున్నా మారది, కులం మారది. కావున ఇప్పటికైనా మీరు ఈ కుల సంఘం మా గాన్ల, రెడ్డి గాన్ల మా మంత్రి ప్రాంతంకి వచ్చి మీరు పరిశీలించి మాట్లాడి బీసీ కమిషన్ ద్వారా ఇప్పటికీ మీకు 3 నెలల రాష్ట్ర హైకోర్టు చెప్పింది ఈ కుల సంఘాన్ని మీరు విచారణ చేయమని. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఈ కుల సంఘాన్ని విచారణ చేసి తక్షణమే మాకు నిజంగా వీళ్ళు గాన్ల అని, రెడ్డి గాన్ల సబ్ క్యాస్ట్ అని మీరు ధృవీకరించాలి. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ కుల సంఘాన్ని మా పూర్తిగా గాన్ల, రెడ్డి గాన్ల సబ్ క్యాస్ట్ అని గుర్తించాలని ఈ విధంగా వేడుకొస్తున్నాం. ఇప్పటికైనా బీసీ కమిషన్ వారు ఎవరో చెప్పిన మాటలు పెట్టుకుని మీరు ఈ తీరు మాట్లాడాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా గాన్ల, రెడ్డి గాన్ల సంఘం నుంచి మా టిఆర్ఎస్ మా సర్పంచి మోహన్ రెడ్డి మాట్లాడాలని. మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. నేను మొన్న స్థానికంగా జరిగిన ఎలక్షన్లలో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసి మా కాళేశ్వరంలో 2650 ఓట్లుండగా 2315 పోలైనాయి. అందులో నేను 1497 ఓట్లు వచ్చినాయి. 1010 మెజార్టీతోటి నేను గెలుపొందిన. గతంలో 2009 నుంచి 14 వరకు నేను టీడీపీలో టీడీలో ఉన్నప్పుడు నేను వార్డు మెంబర్గా బీసీ రిజర్వేషన్లో నేను గెలిచిన. తర్వాత 2014 నుంచి 19 వరకు మా సతీపని వెన్నపరెడ్డి వసంత గారు బీసీ రిజర్వేషన్లో ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి మహాదేవ్పూర్ ఎంపీపీగా గెలుపొందినారు. 800 పైచిలకు ఓట్లతో మెజార్టీతో గెలిచినాం. తర్వాత 2019 నుంచి 2024 వరకు అదే కాళేశ్వరం సర్పంచ్గా 577 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలిచినాం. మొన్న జరిగిన ఎలక్షన్లలో 1010 మెజార్టీతోటి నేను దాదాపు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన.
మరి నేను బీసీనే కాదా, నేను దొంగ సర్టిఫికెట్ తీసుకొని నేను దొంగ బీసీ దొంగ సర్టిఫికెట్లు అన్నప్పుడు మా దగ్గర కాళేశ్వరంలో 70% బీసీలే ఉంటారు. మరి నాకు ఎట్లా వేసారు వాళ్ళు ఓట్లు? నేను బీసీనే కాదా? 2010లో రామకృష్ణయ్య గారు అన్నారు 2010లోనే ఈ రెడ్డిగాన్ల సర్టిఫికెట్ అంతా క్యాన్సిల్ చేసింది, ఈ ఫేక్ సర్టిఫికెట్ అని హైకోర్టే తీర్పిచ్చింది అన్నారు. నేను 2018లో హైకోర్టును ఆశ్రయించిన. హైకోర్టు జడ్జిమెంట్ తోటే నేను మాదేపూర్ ఎంఆర్ఓ ఆఫీసులో అఫీషియల్ గానే నేను మీ సేవ ఆన్లైన్ సర్టిఫికెట్ తీసుకున్నా. 7 సంవత్సరాలు అయితే మన సర్టిఫికెట్ మీద నా దొంగ సర్టిఫికెట్ అయినా మరి ఈ బీసీలంతా నా మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మరి మా ఎంపీపీగా మా సతీమణి గారు ఉన్నప్పుడు నా మీద ఎప్పుడైతే ఈ సర్పంచ్ అభ్యర్థిలో పోటీ చేసిన నాగుల సంతోష్ గారు కావచ్చు, మింగాని అశోక్ గారు కావచ్చు, నా భుజాలు తట్టుకొని నా వెనువెంట ఉండి నా గెలుపు కూడా సహకరించరు. అప్పుడు నేను బీసీని కాదని వాళ్ళకు తెలియదా? మరి మా తాతలు మా ముత్తాతలు బానయ్య, ఎల్లయ్య, మల్లయ్యగా పిలువబడేది. వాస్తవానికి మా వాళ్ళు, నేను చిన్నపిల్లని కావచ్చు, మా తాతలు మా నాన్నలు కూడా చెప్పేది, అప్పుడు గానగ కట్టి మా వాళ్ళు వ్యవసాయం చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు. కాకపోతే 2 ఎడ్లతోటి గానగ తీసేది. కాలక్రమేణా అది రెండెడ్ల గానుగా అనబోయి రెడ్డి గాన్లగా పిలువబడ్డది. రెడ్డి గాన్ల పిలువడంత పడ్డంత మాత్రం మేము రెడ్డిస్ కాదు, గాన్ల కులమే. మా వాళ్ళు గానగ తీసుకునే జీవనోపాధి కొనసాగించారు. రామకృష్ణయ్య గారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మా ప్రాంతాన్ని విజిట్ చేసి మా ప్రాంత వాసులతో కలిసి మాట్లాడినాక మీరు మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం సరి అనేది కాదు. మేము కూడా మాట్లాడచ్చు, మీ వయసుకు విలువ ఇస్తున్నాం, మీకు కాదు. మీరు అంత పెద్ద హోదాలో ఉండి చిల్లర మాటలు మాట్లాడడం మాత్రం కాదు. మీరు ఇచ్చిన మాట్లాడిన మాటలు దయచేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాం. నా పేరు వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి, కాళేశ్వరం ఇప్పుడు మొన్న ఎన్నికైన సర్పంచ్ని సార్. వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి, కాళేశ్వరం. నేను 2009 నుంచి 14 వరకు వార్డు మెంబర్ చేసిన సార్ బీసీ రిజర్వేషన్ లో. 2014 నుంచి 19 వరకు మా సతీమణి బీసీ రిజర్వేషన్ లో ఎంపీటీసీగా పోటీ చేసి మాదేపూర్ ఎంపీపీగా చేసినాం. 2019 నుంచి 24 వరకు కూడా జనరల్ స్థానంలో మా మిస్సెస్ సర్పంచ్ చేశారు. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లలో నేను జనరల్ స్థానం బీసీ జనరల్ స్థానంలో 1010 మెజార్టీతోటి నేను సర్పంచ్ గా గెలిచిన సార్. పేరే వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి. బీసీ అంటే మాది పేరు పెట్టుకున్నాం సార్, రెడ్డి పెట్టుకున్నంత తర్వాత కాదని ఎట్లా ఉంటాం? చాలా మంది ఇప్పుడు మా దగ్గర సూరారంలో అక్కడక్కడ సార్ ఎస్టీలు కూడా రెడ్డి పెట్టుకున్నారు, రావులు పెట్టుకున్నారు, చాలా మందికి ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు గీతారెడ్డి ఉన్నారు, వాళ్ళు ఎస్సీ కాదు, మరి రెడ్డి ఎట్లా పెట్టుకున్నారు సార్? సార్ దీని మీద క్లారిఫికేషన్ మీరు లేట్గా వచ్చినట్టున్నారు. ఎస్ సార్, విషయం ఏంటంటే నామినిక్లేచర్ డస్ నాట్ రిఫ్లెక్ట్ దట్ కమ్యూనిటీ. పేరులో ఏదైనా పెట్టుకోవచ్చు. ఎస్సీలు రావులు పెట్టుకున్నారు, గొల్ల వాళ్ళు కూడా రెడ్డిలు పెట్టుకున్నారు, మన గీతారెడ్డి గారు ఎస్సీ, వారు కూడా రెడ్డి పెట్టుకున్నారు. అంత మాత్రాన కులానికి పేరుకు సంబంధం లేదు సార్. అది జెనెటికల్ గా మన తండ్రి యొక్క వారసత్వంగా వస్తుంది కనుక బై బర్త్ నుంచి మాట్లాడినాం సార్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మా కులస్తుడు ఈ హైదరాబాద్ కార్పొరేటర్ గా ఇక్కడ ఎన్నికై కూడా వారు ఉన్నారు. వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత గడ్డ సమ్మిరెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, బోడుపల్ కార్పొరేటర్. నిన్న ఏదైతే పాలూరు రామకృష్ణయ్య గారు మా గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ గారిపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వారు మితిమీరి వారికి ఏమన్నా మరి మనసు పనిచేస్తలేదా, మైండ్ పనిచేస్తలేదా అనేది అర్థం కాకుండా, ఎందుకంటే దాదాపు సుమారు 70 ఏళ్ల వయసు ఉన్నట్టున్నది. మతి స్థిమితం కోల్పోయో లేకుంటే ఆ ఏజ్ లో వచ్చేటువంటి ఏదైతే అల్జిమర్ లాంటి వ్యాధులు వస్తాయి, మరి ఎవరి గురించి మాట్లాడుతున్నా అని కూడా మర్చిపోయి ఆయన మాట్లాడాడు. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో నాకు తెలిసి ఎవరు కూడా సిగ్గున్నోడు ఎవరు కూడా శ్రీధర్ బాబు గురించి ఎడుగా మాట్లాడు. ఎందుకంటే ఈ రోజు ఆయన అంత న్యాయంగా ఒక న్యాయవాదిగా పనిచేసి ఒక రాజకీయంలోకి వచ్చి వాళ్ళ తండ్రి గారి నుంచి మొదలు పెడితే ఆయన వరకు కూడా ఒక మచ్చలేని నాయకునిగా ఎదిగి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూ మంచి పాత్ర పోషిస్తున్నారు. అది ఓర్వలేక ఈ రామకృష్ణయ్య గారు, ఎందుకంటే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడట్లేదు, బీసీ కుల సంఘాల గురించి మాట్లాడలేదు, ప్రత్యేకంగా ఓన్లీ రామకృష్ణయ్య గారి గురించే మాట్లాడుతున్నాం. ఇవాళ చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి ఆయన దిగజారింది కాబట్టి ఇలా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఒక గౌరవ మంత్రివర్యుడు, ఒక బ్రాహ్మణుని పట్టుకొని ఈ రోజు ఇష్టం ఉన్నట్టు ఆయన
ఆయన ఇంటి పేరును కూడా వివరించి తప్పుగా ఏదో పర్యాయ పదాలు నానార్థాలు చెప్పుకుంటూ ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది. ఒకరి వ్యక్తిగత ఇంటి పేరు గురించి ఆ ఇంటి పేరు మీనింగ్ ఏంటి అనేది ఆయనకు అనవసరం, ఎవరికి కూడా అనవసరం. ఇప్పుడు ఆయన పాలూరు అని పెట్టుకున్నాడు, మా ఊళ్ళో పాలేరంటాం, నడుస్తుందా? పాలూరు అంటే ఏం, దానికన్నా మీనింగ్ ఉందా? ఊరు పేరు. ఇవాళ దుద్దిల్లా అంటే దుద్ది అంటే ఒక రక్షణ కోసం కప్పుకునేటువంటి వస్త్రం, అదొక మీనింగ్ ఉంది సంస్కృతిలో. మరి వాళ్ళ రక్షణ కొరకు నిజంగా కూడా ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అనే వ్యక్తి కావచ్చు, వారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ శ్రీపాదరావు గారు కూడా మా ప్రాంతానికి ఒక రక్షణ కవచంగా అప్పటి నుంచి నిల్చున్నారు. అనుకోని పరిస్థితుల్లో వారు మరణం చెందడం జరిగింది. తర్వాత వారి వారసత్వంగా ఈరోజు ఇక్కడ ఆయన మంత్రిగా, మాకు ఎమ్మెల్యేగా కూడా ఈసారి 5వ ఎమ్మెల్యేగా గెలిచిండు. మరి ఆయనను గెలిపించింది కూడా మా ప్రాంతంలో బ్రాహ్మణులే మెజారిటీ పీపుల్ లేరు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు, ఒక ఓసీ అభ్యర్థి అయినప్పటికీ కూడా మా ఏరియాలో ఉన్నటువంటి బలుగు బలహీన వర్గానికి చెందినటువంటి సంబంధించినటువంటి దాదాపు 80% మంది ఓట్లు వేస్తేనే ఈరోజు ఆయన మంత్రి అయ్యిండు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు అని కూడా గుర్తించాలి. నిజంగా మీరు సవాల్ ఇచ్చి పిచ్చి పిచ్చి ఏదో 2014లో నేను ఓడించిన నరేంద్ర మోదీ అన్న నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, ఆయన పెద్ద మాట్లాడతారు, పేరు పెడితే నాకు కూడా పద్ధతిగానే మాట్లాడతలేను. రేపు పొద్దున వచ్చి నాకు బిల్ క్లింటన్ ఫోన్ చేసిండు, లేకుంటే ఆయన ఎవరు ఒబామా ఫోన్ చేసిండో, ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి రేపు నన్ను రమ్మన్నా కూడా మాట్లాడుతూ, అది మైక్ ముందుకు వచ్చినాక ఎవరు ఇష్టం అంటారు మాట్లాడచ్చు. ఇవాళ ఎవరు ఫోన్ చేసినా ఏం మాట్లాడినా నీకు దమ్ముంటే ఇవాళ పెద్ద మనిషిగా పిలుస్తున్నాం, నువ్వు మంత్రి నియోజకవర్గం మీద గడ్డ మీద వచ్చి నిల్చో, నీకు బీసీల బుద్ధి చెప్తారని చెప్పి సమాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వేరే వాళ్ళు బుద్ధి చెప్పే అవసరం లేదు. శ్రీధర్ బాబు అభిమానులు ఏదైతే మంత్రి నియోజకవర్గంలో ఉన్న బీసీలు ఉన్నారో, బీసీలు చాలు నీకు బుద్ధి చెప్పడానికి. ఒక్కరోజు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నావు వాడిని కూడా తీసుకుని అక్కడ గడ్డ మీద నిల్చో. ఈ రోజు వాళ్ళని గెలిపించినా వీళ్ళని గెలిపించినా అంటే సరే, నువ్వు ఎవరిని గెలిపించినావు, నువ్వు గెలిపించినావు ఏం చేశారు, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు, వాళ్ళు ఎవరు బీసీలు అన్నారు, ఓసీలు అన్నారు, వాళ్ళు గతంలో ఏం పనులు చేశారన్నా కూడా గుర్తించుకోవాలి. మంచోళ్ళకి సపోర్ట్ చేసా, చెడ్డోళ్ళకి సపోర్ట్ చేసా. నువ్వు అన్నంత మాత్రాన శ్రీధర్ బాబు నువ్వెవరు కూడా అసలు మా ప్రాంత ప్రజలు కూడా ఎవరు గుర్తుపట్టరు. నేను రామకృష్ణ అంటే నేనే గుర్తుపట్ట, హైదరాబాద్లో కార్పొరేటర్ ఉన్నా ఇప్పటి వరకు. ఇప్పుడు ఎతికిన నీ పాలూరు నీ ఇంటి పేరు అని చెప్పి ఫోటోలు పెట్టి స్కాన్ చేస్తే తెలిసింది. నువ్వు పెద్ద ఇదైనట్టు ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని ఒక గొప్ప ఓడగొట్టేంత గొప్పని కాదు. నీకు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడతామంటే మాకు కూడా మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పల్లెటూరు నుంచి వచ్చినాం, మాకు 100 బూతులు వచ్చు. మాకు వచ్చిన బూతులు కరీంనగర్ నుంచి వచ్చిన బూతులు ఎవరికి రావు. మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. మా భాషను చూసే గుర్తుపడతారు, పబ్లిక్ లో మాట్లాడుతుంటే అన్నాడు ఇది కరీంనగర్ అడుగుతారు. అటువంటి బూతులు మాకు వచ్చినాయి. కాకపోతే మేము ఒక సాంప్రదాయం గల కుటుంబంలో పెరిగినాం, సాంప్రదాయం గల వ్యక్తికి దగ్గర మేము అనుచరులుగా పనిచేస్తున్నాం. కాబట్టి అటువంటి బూతులు కానీ అటువంటి పదజాలాలు మాకు మాట్లాడడానికి కూడా మాకు సిగ్గేస్తుంది. నీలాగా మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడచ్చు. దయచేసి ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని నీలాంటి వాళ్ళు ఇలా కుల సంఘాలకు కాలుష్యంగా మారుతున్నారు. కాలుష్యమే. నీలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అందరిని రెచ్చగొట్టి కలిసి ఉన్న కులాలన్నింటి విడగొట్టే ప్రయత్నాలు చేసుకుంటూ ఇటువంటి కాలుష్యంగా పొల్యూషన్ గా మారుతున్నారు. ఏదో గ్రీన్ బెల్ట్ మధ్యలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీ లెక్క నువ్వు ఇలా ఏదో కుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. తప్పకుండా రానున్న రోజుల్లో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు, కాలం తీర్పు చెప్తుంది. ఒక మంచి మనిషి గురించి తప్పుగా మాట్లాడితే ఏమైతే అన్నో తెలుసుకోవాలి. ఇలా పట్నాలు ఓడిపోడు కాదు, శ్రీధర్ బాబు గారు ఓడిపోవడం చరిత్రే, 2018లో గెలవడం కూడా చరిత్రే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రాసుకో. నీకు అంతా ఉంటే ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చి బీసీ సమావేశం పెట్టి చూపెట్టు. నీకు ఎంతమంది వస్తారో, నీకు ఎంతమంది బీసీలు మద్దతు తెలుపుతారు, మంత్రి నియోజకవర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా నీకు తెలుస్తుంది. నీకు బుద్ధి చెప్తారా, నేను పారదోపిస్తారా అనేది తెలుస్తుంది. దయచేసి ఇంకొకసారి ఎప్పుడైనా కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత మీకు ముఖ్యంగా లేదు, ఎవరికి కూడా లేరు. ఈ రోజు వరకు కూడా ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో అన్కరప్టెడ్ లీడర్ గా ఎవరైతే ప్రతి మనిషికి తెలుసు. ఇవాళ సిటీలో కాదు పల్లెటూర్లలో రాష్ట్రం మొత్తంలో ఎవరన్నా ఉన్నారు అంటే సీఎం తర్వాత శ్రీధర్ బాబు అని చెప్పుకుంటారు. మరి ఎందుకు చెప్పుకుంటారు, ఎందుకు 5 సార్లు గెలిపించారు? ఈ రోజు వాళ్ళ కుటుంబం నుంచి 8వ ఎమ్మెల్యే అయ్యారంటే ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఎవరు గారు. ఇవాళ ఆయన పేరు కాపాడుకున్నాడు, ఆయనకు సభ్యత సంస్కారం చట్టాన్ని గౌరవించాడు. నీకు ఆధారం ఉంటే చూపెట్టు. ఎమ్మెల్యేకి మాట్లాడిండు, కలెక్టర్కి మాట్లాడిండు, తహసీల్దార్కి మాట్లాడిండు, తహసీల్దార్కి చెప్పినట్టు ఏమైనా ఎండోర్స్మెంట్ చేసిండా? ఇవాళ శ్రీధర్ బాబు గారి కన్నా కలెక్టర్కు ఎండోర్స్మెంట్ చేసిన నీ దగ్గర లెటర్ ఉందా? బీసీ కాన్లాండ్ సర్టిఫికేట్ ఇయ్యి, దొంగ సర్టిఫికేట్ ఇవ్వని. నీకు నోటికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. చూపెట్టు, ఒక ఆధారం చూపెడితే అప్పుడు మాట్లాడతాం. నువ్వు ఒక ఆధారం, ఒక చిన్న ఆధారం తీసుకొచ్చి ఒక కలెక్టర్కి SMS పెట్టిండు, ఒక కలెక్టర్కు లెటర్ రాసి ఇచ్చిండు ఈ ఒక సభ్యునికి ఏమని చెప్పి. ఏ పార్టీలో అయినా ఏ కుటుంబంలో అయినా మంచి చెడు ఉంటూ ఉంటాయి. ఏదైనా చిన్న ఎక్కడైనా ఆఫీసర్ దగ్గర తప్పు జరిగిందా, ఎవరైనా మిస్రిప్రజెంట్ చేసిందా, దాని మీద నీకుంటే లీగల్ గా పోరాటం చేయి. కానీ నువ్వు ఆయనకు సంబంధం లేని దాన్ని మీద తెలియడానికి ఏదో ప్రతిపక్షాలతో ఇలా గడిపి ఆయనకు మొత్తానికి మచ్చలేని మనిషి ఈయన ఒక్కడే ఉన్నాడు, ఆయన మీద ఇంత బురద తల్లేస్తే పార్టీ మీద బురద తల్లొచ్చు. ముఖ్యమంత్రి గారికి నువ్వు వార్నింగ్ ఇచ్చేంత గొప్పని కాదు. ముఖ్యమంత్రి గారు ఎవరిని పెట్టుకోవాలి, ఎవరు రాష్ట్రానికి పనిచేస్తారు,
రాష్ట్రం అభివృద్ధికి పనిచేస్తారని తెలిసి వాటే ఇవాళ శ్రీధర్ బాబు గారిని ఎంబడి పెట్టుకొని తిరుగుతున్నారు. ఉటేనే ఏదో నువ్వు చెప్పినంత మాత్రాన ఆయన ఈనేది కాదు నీకేం కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు వయసుకు తగ్గట్టు మాట్లాడితే మీ గౌరవం దక్కించుకుంటారు, లేకుంటే ప్రజాక్షేత్రంలో వస్తే ప్రజా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, మా కుల సభ్యులందరికీ, గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సార్ ఒక నా తరఫున చిన్నది, నేను ప్రెస్ మీట్ ఒక 5 సార్లు చూసిన. వల్లెంకుంట తాడ్చల మండలం. నా పేరు ప్రకాష్ రెడ్డి, మా తండ్రి పేరు సమ్మయ్య. ఓకే, నేను వచ్చి అక్కడిక్కడ చదువుకొని కరీంనగర్ చదువుకునే వరకు మాకు అక్కడ ఉన్న సర్కిల్తో రెడ్డి అని పెట్టుకోవడం జరిగింది. కానీ నా పేరు కూడా ప్రకాషే. విషయం చెప్తున్నా, సోషల్ స్టేటస్ కోసము ఫాల్స్ బిజినెస్ కోసం పెట్టుకోవచ్చు అంటే నేను ప్రాక్టికల్ చెప్తున్నా. ఎవరేమైనా జరుగుతాయి, చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. దాని మీద మేమందరం మా ఊళ్ళలో గ్రామ పంచాయతీలో ఏమంటారు ఓటర్ లిస్ట్ చూస్తే దాంట్లో మేము గాన్ల వాళ్ళమని ఉంటుంది, రెడ్డి గాన్లని చూస్తే తెలుస్తుంది. విషయం చెప్తున్నా మీకు. అట్లాగే కలెక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు, ఎంఆర్ఓస్ ఇచ్చారు. అంటే మాది వీళ్ళ ఉన్నటువంటి నేపథ్యం ఇట్లాంటిది అనేది బైసాబ్. దాంట్లో ఇంకేమంటామంటే మొదటి నుంచి మా ప్రాంతంలో ఉన్నటువంటి 3-4 కాన్స్టిట్యున్సీలలో మేమే ఉన్నాము. మేమున్న దగ్గర కుటుంబాల్లో అందరం పెద్దగా ఏం లేవు, వ్యవసాయాలు చేసుకొని బతికే వాళ్ళేం తప్పితే ఓ ఐఏఎస్ లేడు, ఒక ఐపీఎస్ లేడు, మళ్ళీ వీడికి ఒక ఎస్ఎస్సీ ఉన్నట్టున్నారు అంతే. ఓ డిఈ లేడు, ఒక ఏఈ లేడు. ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ఇలా అన్ని కుటుంబాలు ఇలా ప్రతి కమ్యూనిటీలో చదువుకుంటున్నారు. మంచి మంచి ప్రభుత్వాలు హాస్టల్ పెడుతున్నారు, ఎడ్యుకేషన్ రీత్యా అన్ని ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందరూ తెలివి ఎవరు సొంతగా చదువుకుంటే మంచిది ఉంటుంది అనేది తెలుసు కనుక ఆయన పెద్ద మనిషి అట్లా మాట్లాడదు. మేము కూడా మా కుటుంబాలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా తీర్చిదిద్దేవాళ్ళు అన్నాను. కాదు కాదు సార్. ఓకే సార్, ఓకే. నాకు 61 ఏంటి సార్. ఈయన మా మామ, మా మేనమామ, ఈయన పేరు భాస్కర్, నేను ప్రకాష్ రెడ్డి. ఇది లెక్క. మేమందరం కలిసి చదువుకున్నాం. అది అయితే అప్పటి నుంచే మీరు చదువుకున్నప్పుడు కూడా మేము బీసీ హాస్టల్ నుండి చదువుకున్నాం. అంటే ప్రాక్టికల్ చెప్తాం, మీరు కావాలంటే మా ఎడ్యుకేషన్ చూడండి. విషయం చెప్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు బీసీ హాస్టల్లో మంత్రిలో చదువుకున్న వాళ్ళనే. అంతే సార్. కాదు సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్. నేనేమంటున్నాను సార్, ఒక్క నిమిషం. సర్టిఫికేట్ అనేది ఎక్కడ కూడా రెడ్డి గాండ్ల అనే దాని మీద బీసీ ఇయ్యలే సార్. గాండ్ల కులస్తుడు బీసీబీ సీరియల్ నెంబర్ 6 అనే ఇచ్చారు. లేదు సార్, రెడ్డి గాండ్ల అనేది పెట్టుకోవడం కాదు సార్, మాది బై బర్త్ గాన్లా. నేను ఇందాక చెప్పినాను నా స్పీచ్ లో కూడా, 2 ఎద్దులతోటి గానుగా కట్టి నూనె తీసేటువంటి వృత్తిలో ఉన్నాం కనుక కాలక్రమేణా నామినిక్లేషన్ మారింది. ఏది గెజిట్ల గాన్లానే, రెడ్డి గాన్ల లేదు. అసలు రెడ్డి గాన్ల కమ్యూనిటీ, ఒక నిమిషం సార్, రెడ్డి గాన్ల కమ్యూనిటీ అనేది గెజిట్ లో ప్రభుత్వ మన ఒక నిమిషం సార్ లేదు, ఎక్కడ లేదు. మేము చారిత్రక ఆధారం చూపిస్తా ఉన్నాం. 1920s లో కానివ్వండి, గతం లోపల ఇంకా రాసినటువంటిది ఏంటిది, ఇందులో గాండ్ల కులంలో 8 ఉపకులాలు ఉన్నాయని వాటి ఆధారాలన్నీ కూడా 1920 నుంచి వెళ్ళి సజ్జన గాండ్ల, దేవగాండ్ల, తిలకగడ గాండ్ల, వెన్నెగాండ్ల, కమ్మగాండ్ల, రెడ్డి గాండ్ల, పద్మశాలి గాండ్ల, మూత్రాసి గాండ్ల అనేటువంటి గాండ్ల ఉపకులాలు ఉన్నాయని ఆనాటి నిజాం కాలం లోపల రాసినటువంటి హైకోర్టు జడ్జి గారు రాసినటువంటి గ్రంథంలో కూడా పొందుపరిచారు. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మేము హైదరాబాద్ లో కూడా ఆర్టీఐలో పెట్టాం. శాస్త్రీయ ఆధారాలను కూడా దాదాపుగా ధృవీకరణతోటి మా చేతికి వచ్చేసినాయి సార్. రెడ్డి గాండ్ల పేరుతోటి గెలవలేదు సార్, గాండ్ల బీసీబీ 6
రెడ్డి గాన్ల అనే పేరే లేదు సార్. మేము వి నాట్ బిలాంగ్స్ టు రెడ్డి గాన్ల. సొసైటీ పిలుపు క్రమేణా అదా వచ్చే సార్. నేను ఇక్కడే ఉన్నాను, మీ ముందే ఉన్నాను. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్. నా పేరు కుంభం రమేష్, మా నాన్న రాజయ్య, మా తాత చిన్నన్న. తర్వాత కాలక్రమేణా పేరులో మార్పు వచ్చింది తప్ప కులంలో రాలేదు సార్. సార్ సార్ మేము రెడ్డి తోటి పోటీ చేయలేదు సార్. రెడ్డి కులము అని చెప్పేసి బీసీ తీసుకొని పోటీ చేయలే. మేము గాండ్లానే తీసుకున్నాము. అదే చెప్తున్నాం. మేము గాండ్ల కిందనే పోటీ చేసాం. మేము గాండ్లమే అని కొట్లాడుతున్నాం. సార్ ఒక నిమిషం సార్, మీరు రెడ్డి అంటున్నారు. మా కులము, మా జనాభా అనేది ఒక 20,000 నుంచి 30,000 మధ్య మాత్రమే ఉంది. అది కూడా ఇందాక నేను చెప్పాను, ఎర్స్టువైల్ కరీంనగర్ గోదావరి పరివాహక ప్రాంతాల లోపల నూనె గింజలు పండించేటువంటి, నూనె తీసి గానుగా కట్టి అమ్ముకొని కూరగాయలు అమ్ముకునేటువంటి వృత్తిలో ఉన్నటువంటి కులం మాది. ఓకేనా? ఒక్క నిమిషం సార్, 1 minute. ఇంకొకరు రెండే నిమిషాలు సార్. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గద్దె సమ్మయ్య. మా నాన్నగారి పేరు గద్దె లక్ష్మయ్య, మా తాత పేరు గద్దె మల్లయ్య, వాళ్ళ నాన్న పేరు గద్దె పోచయ్య. కానీ జస్ట్ ఇప్పుడు మా కులము, మేము మహారాష్ట్రలో గాన్లీ అనే పేరుతోని పిలువబడుతున్నాము. మా కమ్యూనిటీ అంతా మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఈ మానేరు గోదావరి పరివాహక ప్రాంతాలలో బతికే కుటుంబాలే ఈ గాన్ల నుంచి జస్ట్ ఒక్కెద్దు గానుగతోని గానువులు కట్టుకున్నారు కొద్ది రోజులు. అప్పుడు ఒంటెద్దు గాన్లని పిలిచిండ్రు. 2 ఎడ్లతోని గానువులు కట్టిన తర్వాత 2 ఎడ్ల గాన్లని పిలిచిళ్ళు. అదే కాలక్రమేణా ఈ మధ్యలో ఆ గానుగ వృత్తి కాలక్రమేణా అది పడిపోయింది. ఇప్పుడు మా కులం అంతా అప్పుడు గానుగలు కట్టి నువ్వులు పండించి వ్యాపారం చేసి నూనె అమ్ముకొని బతికిన ఈ కుటుంబాలు ఇప్పుడు కాలక్రమేణా కూరగాయల దంద చేసుకుని బతుకుతున్నది. ఇప్పుడు అంతా వ్యవసాయం చేసి కూరగాయలు పండించుకొని బతికే అటువంటి పరిస్థితిలో మా కులం ఉంది. ఇందులో ఏ ఒక్కరు కూడా తెలంగాణలో వచ్చేసి మా కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎంఆర్ఓ స్థాయి, ఒక కలెక్టర్ స్థాయి అధికారి కూడా మా కమ్యూనిటీ నుంచి లేరు. అంటే ఈ కులము ఎంత వెనుకబడి ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. అదే మహారాష్ట్రలో మా కమ్యూనిటీ నుంచి విజయ్ వడేటివార్ అని, ఆయన బీసీ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మినిస్టర్ విజయ్ వడేటివారు. ఆయన ఇప్పుడు వచ్చేసి ఆల్ ఇండియా గాన్లా సమాజ్ వాళ్ళ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు అదే కులము మేము మా తాతల తండ్రులు ఇటు బతకడానికి వచ్చి ఈ మానేరు పరివాహక ప్రాంతాలలో ఈ నల్లరేగడి భూములలో నువ్వులు అవి పండించి నూనె వ్యాపారం చేసి బతికిన కుటుంబాలు మాయి. మా పరిస్థితి సాలూరి రామయ్య సార్, ఓకే సార్, పరిస్థితి ఏంటంటే సార్ జస్ట్ నేను ఓకే సార్, మేము గాన్లము సార్. కాలక్రమేణా రెడ్డి గాన్ల అని పిలువబడుతున్నారు తప్ప మేము ఒరిజినల్ గా గాన్లము సార్. నాకు 91లో నాకు బీసీ సర్టిఫికెట్ ఉంది, సీరియల్ నెంబర్ 6. 89లో ఉంది. మీకు మాన్యువల్ సర్టిఫికెట్లు అన్ని కూడా ఉన్నాయి మా దగ్గర. తర్వాత సార్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిజిటల్ సర్టిఫికెట్ ఉంది సార్. అది జారీ చేయరాదని కదా సార్, అది లెటరు ఇచ్చారు. కానీ ఇది లెటరు బీసీ కమిషన్ నుంచి రావాల్సింది ఉండే.
డైరెక్ట్ ఇచ్చారు. కాబట్టి దీన్ని నిలిపివేయమన్నారు, కానీ ఇది కాదని లేదు. దాన్ని పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎంక్వైరీలో పెట్టమన్నారు, కానీ క్యాన్సల్ చేయమని అనలేదు. క్యాన్సల్ చేయమని అనలేదు. సార్, రోషయ్య గారి ప్రభుత్వంలో అప్పుడు కూడా ఇదే ఆబ్జెక్షన్ రేజ్ అయితే ఈ కమ్యూనిటీకి ఈ వివాదం తేలే వరకు నిలుపుదల చేయమని ఆదేశాలు వచ్చినాయి తప్ప బ్యాన్ రద్దు చేయమని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు రాలేదు సార్. అప్పటి నుంచి కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము, హైకోర్టుకి వెళ్తున్నాం. మా దగ్గర రిట్ ఆర్డర్లు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఇదే ప్రభుత్వాలు మాకు సర్టిఫికెట్లు ఇచ్చినాయి, మేము తీసుకుంటున్నాం. కొంతమంది అనుభవిస్తా ఉన్నారు. చాలా మంది మేజర్ కమ్యూనిటీలో మాకున్నటువంటి వాళ్ళకి చాలా మంది కూడా సర్టిఫికెట్లు లేవు. కోర్టు ఆదేశాల మేరకు తీసుకున్నారు సార్. హైకోర్టు ఆదేశాల మేరకే తీసుకున్నారు. జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.